ఇక్కడైతే నూనె అయితే గరం గరం రెడీ అవుతుంది. ఇందులో పునుగులు అయితే వేద్దాము. నేను ఉదయము ఇడ్లీలు వేసుకున్న తర్వాత పిండి మిగిలింది కదా, దీంతో అయితే పునుగులు అయితే వేసుకుంటున్నాను. అయితే ఇడ్లీ పిండిలో కొంచెం బియ్యం పిండి, కొంచెం సోడా, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం బియ్యం పిండి వేసి ఇలా కలుపుకొని ఇప్పుడైతే దీన్ని అయితే చిన్నగా పునుగుల్లాగా అయితే వేసుకుందాము. ఇడ్లీలు పిండి మిగిలినప్పుడల్లా ఇలా అయితే నేనైతే వేస్తూ ఉంటాను. టేస్ట్ బాగుంటాయి. వేడివేడిగా వేసుకొని అయితే తిందాము. ఇలా మొత్తం అయితే వేసేద్దాం. ఇలా కొన్ని ఇలా కాల్చుకుందాము మంచిగా. అయితే దోశ పిండి కంటే ఇడ్లీ పిండి టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతాయి నాకైతే. తొందరగా అయితే టేస్టీగా ఉంటుంది. ఇవైతే మంచిగా కలర్ వచ్చేసినాయి. ఇవైతే తీసేద్దాం. మిగతా కూడా మొత్తం ఇలానే వేసుకుందాం. మిగతా కూడా మంచిగా కాల్చుకుందాం. చూడండి, మనం ఇంకా చేసుకుంటే మంచిగా అందరం తినొచ్చు. బయట అయితే కొన్ని ఇస్తారు, ఇంకా తినాలనిపిస్తుంది. ఇంట్లో అయితే ఇలా ఫ్రెష్గా ఉంటాయి. మన చేతితో చేసుకుంటాం కదా, ఇంకా మంచిగా తినాలనిపిస్తుంది. ఇలా కొంచెం పిండి మిగిలితే వేస్ట్ పడేయకుండా అందులో ఇలా బియ్యం పిండి కలిపి ఇలా పునుగులు వేసుకొని నేనైతే టేస్టీగా అయితే తినేస్తా. ఇవి కూడా కాలిపోయినాయి, తీసుకుందాం. ఇంకొన్ని ఉన్నాయి, ఇంకొక వాయి అయితే అయిపోతుంది. చూడండి, తినటానికైతే పల్లీల చట్నీ, కందిపొడి, నీళ్ళ బాటిల్ రెడీగా పెట్టుకున్న, అలాగే పునుగులు, వేడి పునుగులు. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. మొత్తం మీద అయితే ఇడ్లీ పిండి మిగిలిన దానికి మంచిగా పునుగులు అయితే టేస్ట్ చేస్తున్నాయి ఈరోజైతే. క్రిస్పీగా, సాఫ్ట్గా, దోశ పిండి కంటే ఇడ్లీ పిండివే టేస్ట్ బాగుంటాయి. కందిపొడితో టేస్ట్ చేద్దాం. భలే టేస్ట్ ఉంది కందిపొడిలో. అన్నం తినకుండా ఇది ఇన్ని తినేయచ్చు, అంత బాగుంది.
నిజంగా అండి సూపర్ అంటే సూపర్. ఇంత టేస్ట్ ఉంటే ఎవరైనా టేస్టీగా తినొచ్చు. అసలు తిన్నా కొద్దిగా తినాలనిపిస్తుంది, అంత బాగున్నాయి టేస్ట్. నేనైతే ఇవన్నీ తినేలా ఉన్నా, అంత టేస్ట్ ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా నచ్చింది నాకైతే. ఏదే కానీ నోటికి కమ్మగుంటేనే తింటాం. ఇష్టం లేదు ఒక్క పీస్ అయినా ముట్టుకోను నేనైతే. ఓకేనండి, మరి నా వీడియో కానీ నచ్చితే మీకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరొక వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం.